మరి సుదీర్ఘంగా స్టడీ చేసి అనేకమైనటువంటి పోరాటాల్లో భాగస్వామ్యమైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు. పెద్దలకు నమస్కారం. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకొక చర్య, అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే పూర్తి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని సంఘాలు కూడా బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పు అని చెప్పి అందరూ కూడా కొట్లాడి మేము ఇస్తే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీకి వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరఫున సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టే తెలంగాణలో ఒక చిన్న పిల్లని చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన రాసేసిందంటే అడిగింది ఎవరో అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ మేము ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. ఈ 396 మీలాగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోగా, మహారాష్ట్రలో కూడా సేమ్ జియో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా, మీ కన్న ముందు కనిపించంగా, తమిళనాడులో 3 సార్లు ఆంక్షలు పెట్టంగా, మళ్ళీ విత్డ్రా చేయంగా, పాట్నాలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయినాయి. అన్ని అనుభవాలు పెట్టుకొని మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, కమిషన్ వేసినరా? ముందే మీరు ఇమ్మీడియట్గా 6 నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టుల మీద కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి. కానీ